హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఏంటంటే ఇది ఎలాస్టిక్ ఫిట్టెడ్ కింగ్ సైజ్ బెడ్ కవర్. సో ఇప్పుడైతే బెడ్షీట్స్ కూడా వస్తున్నాయి ఎలాస్టిక్ ఫిట్టెడ్వి. బట్ ఏంటంటే మనం ఎవ్రీ టైం బెడ్షీట్స్ని 2-3 డేస్కి ఒకసారి లేదంటే 1 వీక్ ఒకసారి వాష్ చేస్తాం కాబట్టి అవన్నీ ఎలాస్టిక్ అనేది పోతుంది. సో ఇట్లాంటి బెడ్ కవర్ ఏంటంటే మనకు 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి వాష్ చేస్తాం కాబట్టి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను తీసుకున్నా. ఎలాస్టిక్ బెడ్షీట్స్ అయితే తీసుకోలేదు. సో ఇది నేను తీసుకున్నప్పుడు నియర్గా 1800-2000 ఉంది. ఇది నేను మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బెడ్కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి బెడ్ కవర్ తీసుకుంటే బెడ్ అయితే పాడవకుండా ఉంటుంది. సో ఏంటంటే ఈ వాటర్ పడ్డ కానీ వాటర్ రెసిస్టెన్సీ ఇది వచ్చేసి వాటర్ పడ్డా కూడా ఎట్లా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది. 4-5 లేయర్స్ తోటి ఈ బెడ్ కవర్ అనేది ఉంటుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువనే కానీ మనకు బెడ్ అనేది పాడవకుండా ఉంటే చాలా బెడ్ ఇప్పుడు కొన్న దానిలా ఉన్నది మాదైతే. సో ఏంటంటే నేను దీన్ని తీసి వాష్ చేసిన, వాషింగ్ మిషన్లోనే వేసిన. వాషింగ్ మిషన్లో క్రెడిల్ వాష్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అందులో వేసిన. ఎందుకంటే అందులో ఉయ్యాలాగా మూవ్ అవుతుంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం కాదు. లేదంటే హ్యాండ్స్ తోటన వాష్ చేసేసుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇది కొంచెం ఆరదని నేను వాషింగ్కి వేసిన. లేదంటే నార్మల్గా హ్యాండ్ తోటే వాష్ చేసేస్తా. అంటే మనం నార్మల్గా ఒక టబ్లో వాటర్ వేసేసి సర్ఫ్ కానీ లేదంటే షాంపూ కానీ వేసేసి ఒక 2-3 అవర్స్ నానబెట్టేసి నెక్స్ట్ వాటర్లో తీసి సరిపోయి మంచి ఎండకి వేయాలి. సో ఏంటంటే మనం 3-4 మంత్స్కి ఒకసారి దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి మంచి ఎండకి వేస్తే ఎట్లాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ రాకుండా ఉంటుంది. సో నాకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, బట్ అడుగుతున్నారు ఇది ఎక్కడ తీసుకున్నారని. నేను అమెజాన్లో తీసుకుని ఇప్పుడు లింక్ నేను తీసుకొని నియర్గా 5-6 ఇయర్స్ అవుతుందండి. సో నాకైతే ఇది యూస్ఫుల్గా ఉంది. సో మీకు ఎవరికన్నా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. చిన్నపిల్లలనే కాదు, ప్రతి ఇంట్లో బెడ్ ఉంటుంది కదా, బెడ్ కవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీవన్ బెడ్ అయినా ఈ బెడ్ అయినా కింగ్ సైజ్ బెడ్ అయినా. సో ఏంటంటే మనకు వాటర్ పడ్డా కూడా బెడ్ అనేది పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెడ్ కవర్ అనేది ఉండాలి. నన్ను అడిగితే బెడ్షీట్స్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ అనేవి వేస్ట్, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాష్ చేస్తాం కాబట్టి వాటికి ఉన్న ఎలాస్టిక్ అనేది పోతుంది. దాని బదులు కాటన్ బెడ్షీట్స్ ఒక 2-3 తీసుకుంటే ఎనఫ్ మనకి. ఎందుకంటే ఇట్లాంటి బెడ్ కవర్ తీసుకుని దానిపైన కాటన్ బెడ్షీట్స్ వేస్తే సరిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయడం